2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సార్ ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు క్లౌడ్ వచ్చింది. చాలా చాలా ఏఐ టెక్నాలజీస్ వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఆ ఏఐ అప్లికేషన్స్ మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తేనే పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నీ చేసేస్తున్నాయి. మనం ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడు ఐటీ ఫీల్డ్‌లో వేటి మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఏం టూల్స్ మీద మెయిన్‌గా ఫోకస్ చేయాలి సార్? సి ఏఐ వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు క్లౌడ్ ఒక అప్లికేషన్ అంతా బిల్డ్ చేస్తుంది అన్న పాయింట్ అందరికీ తెలుసు. దాన్ని బాగా ప్రొజెక్ట్ చేశారు. కానీ బ్యాక్గ్రౌండ్లో దానివల్ల క్రియేట్ అవుతున్న లాస్ ఎవరికీ తెలియదు. ఏంటి ఆ లాస్ అంటే, అది ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయగలదు. ఓకే, ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్ యాజ్ రెడ్ బస్ ఆర్ అబీ బస్. ఓకే, అలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయమని కొన్ని ఫీచర్స్ మీరు క్రియేట్ చేసేస్తే అది బిల్డ్ చేస్తుంది. బట్ దాన్ని స్కేల్ చేయలేదు. స్కేలింగ్ ఇష్యూస్ బాగా ఉంటాయి. గో టు మార్కెట్ స్ట్రాటజీస్ తెలియాలి. సో అవన్నీ చేయాలి అంటే కంపల్సరిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నది క్రియేట్ చేయాలి. కానీ ఎక్కువ మంది భయపడుతుంది, మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుంటుంది ఎక్కడంటే ఏఐ వచ్చి మా జాబ్స్ అన్నిటినీ తీసేస్తుంది అన్న పాయింట్లోనే ఉన్నారు. కానీ ఏఐతో అప్స్కిల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేషన్స్ చేయొచ్చు అన్న థాట్ ప్రాసెస్ రావట్లేదు. అది వస్తే గనక ఇంకా చాలా ఈజీ. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఫ్రెషర్స్, మీరు కోడింగ్ రాస్తారు. ఫర్ షూర్ నెక్స్ట్ 2 yearsలో మాన్యువల్ కోడింగ్ ఉండదు. కంప్లీట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తో ఏదైనా, ఇప్పుడు నేను ఏదైతే డ్రాబ్యాక్ చెప్పానో స్కేల్ చేయట్లేదు అన్నది, దాన్ని కూడా ఏఐ ఓవర్కమ్ చేస్తుంది. బీటా వర్షన్ రిలీజ్ అయింది, ఇంకా లేటెస్ట్ అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు. క్లౌడ్ లో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కూడా వచ్చేసింది. సో కొన్ని ప్రామినెంట్ వెబ్సైట్స్ మీద, అంటే ఆల్మోస్ట్ ఒక 30 years 28 years నుంచి రన్ అవుతున్న ఇవి స్ట్రాంగ్, ఇంకెవరు దీన్ని హ్యాక్ చేయలేరు అన్న వాటి మీద రన్ చేస్తే కూడా చాలా లూప్ హోల్స్ బయటకు వచ్చినాయి. సో టెక్నాలజీ అంత ఇవాల్వ్ అవుతుంది. సో యాజ్ ఏ ఫ్రెషర్స్గా మీరు ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ అవ్వటానికి ఏం కావాలి? ఫౌండేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కావాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేసాం. ఇంటర్వ్యూ క్రాక్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఏఐని ఎట్లా యూజ్ చేయాలి మీ జాబ్లో, ఎవ్రీవన్ విల్ ఫీల్ దట్ ఏఐ యూజ్ చేస్తే నా జాబ్ సింపుల్ అయిపోతుంది కదా, ఏఐనే చేసేస్తుంది కదా అన్న పాయింట్లో ఉంటాయి. కానీ మీరు థింక్ చేయాల్సింది ఏఐని యూజ్ చేసి మీ టాస్క్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అన్నది చూడాలి. మీ టాస్క్ కంప్లీషన్ కాదు. మీ టాస్క్ కంప్లీషన్ మీరు ఏ యూజ్ చేసి మీ టాస్క్ కంప్లీట్ చేసేట్లయితే మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవటం, మీకెందుకు శాలరీ ఇవ్వాలి? అట్లా కాదు. మీరు లోపలికి వెళ్ళాక దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఆలోచించాలి ఏఐని యూజ్ చేసి. చాలా మంది ఏఐని యూజ్ చేసి టాస్క్ కంప్లీట్ చేసే దగ్గర ఆగిపోతున్నారు. టాస్క్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా న్యూ ఫీచర్స్ ఎలా బిల్డ్ చేయాలి, ప్రాజెక్ట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్టెన్షన్ ఎలా తీసుకెళ్ళాలి, యూజర్ ఫ్రెండ్లీ ఎలా చేయాలి అన్న థాట్లో కనుక మీరు థింక్ చేస్తే బెటర్ పొజిషన్కి వెళ్తారు. మరి అంటే ఈ బేసిక్ లాంగ్వేజ్ ఏముండాలి సార్ వాటికి? సార్ అంటే కరెంట్ ట్రెండ్ ప్రకారం 2 things. ఏ అన్నది ఏ లాంగ్వేజ్ లో అయినా వర్క్ అవుతుంది. ఓకే, అంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్, లేకపోతే కామర్స్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా జావాతో బిల్డ్ అవుతాయి. లెట్స్ ఏ మీరు డైలీ యూజ్ చేసే మీ గూగుల్ పే, ఫోన్ పే, ఇవన్నీ కూడా జావాతోటే యూజ్ చేసింది. ఓకే, జావాతో యూజ్ చేసిన కంపల్సరీగా అక్కడ కూడా ఏఐని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, మీరు పర్టికులర్గా ఏఐని లర్న్ చేయాలి అంటే గనక నాకు తెలిసి మ్యాక్సిమం మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్ మీరు నేర్చుకోవటానికి సూటబుల్ అయ్యే 2 languages. ఒకటి పైథాన్ ప్రోగ్రామింగ్, 2 జావా స్క్రిప్ట్. ఈ రెండిట్లోనే ఏఐ రిలేటెడ్ ప్యాకేజెస్, మాడ్యూల్స్ అన్ని ఎక్కువ బిల్డ్ అవుతాయి. వాటిని తెచ్చి జావాకి ఇంటిగ్రేట్ చేస్తాం. అదే పైథాన్తో బిల్డ్ అయిన అప్లికేషన్స్, లెట్సే మీరు డైలీ యూజ్ చేసే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఇవన్నీ కూడా పైథాన్తో బిల్డ్ అయినాయి. ఓకే, వాటికి ఏఐని ఇంటిగ్రేట్ చేయటం చాలా ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ బేస్ ఫౌండేషనే పైథాన్తో ఉంది. సో ఇలాగా ప్రతి టెక్నాలజీ, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చూసుకోండి, ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎలా కనెక్ట్ చేయాలి అన్నది నేర్చుకోవాలి. సో దానికి ఏం కావాలి మీకు? మైక్రో సర్వీసెస్ అండ్ టాపిక్స్ ఉంటాయి మీకు. రెస్ట్ ఏపీఐస్, జావాలో అయితే మైక్రో సర్వీసెస్, రెస్ట్ ఏపీఐస్ ఉంటారు. పైథాన్లో అయితే
రెస్ట్ ఏపీఐ, ఫాస్ట్ ఏపీఐ, ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ వస్తాయి. ఇవి రాయటం బాగా వస్తే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కనెక్ట్ చేయటం ఈజీ అవుతుంది.